BBA, BCA, BCom Computers, 100% placement guarantee. I create Degree College, Kukatpalli, Hyderabad. నమస్కారం అండి. రకరకాల రోటి పచ్చళ్ళు చేసుకుంటున్నాం కదా. బెండకాయ పచ్చడి భలే వెరైటీగా ఉంటుందండి. జిగురు ఉంటుంది, ఇది నచ్చాలి. ఆ జిగురు నచ్చితే కనుక ఎక్సలెంట్గా ఉంటుందండి బెండకాయ పచ్చడి. పిల్లలకి బాక్సుల్లో కూడా పెట్టచ్చు. బ్రెయిన్ పెరుగుతుంది బెండకాయ పచ్చడి తింటే. చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఇత్తడి గిన్నెతో అన్నం వండుకునే పద్ధతి ఉంటే నేను కూడా ఒకసారి చూపించినట్టు గుర్తు నాకు. అన్నం ఉడుకుతుండగా అన్నం ఉడుకుపట్టాక ఇత్తడి గిన్నెలో బుజ్జి బెండకాయల్ని కూరేసేవాళ్ళం. అందులో గుచ్చేయటం అనమాట. మూత పెట్టేసి మనకు అన్నం అయిపోయాక అత్తేసారి పెట్టినప్పుడు బెండకాయలు చక్కగా ఉడికిపోతాయి, మెత్తగా అవుతాయి. అలాగా తీసేయటం. అన్నం ఏమీ జిగురు అవ్వదండి, ఏమీ అనుమానం పడద్దు. అలాగా ఆ బెండకాయలని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయే తాలింపు తిరగమాత వేసుకోవటం, అవి నూరేయటం. ఈ ఉడికిన బెండకాయ అందులో వేసి నూరితే పచ్చడి ఉంటుంది నెంబర్ 1. కాకపోతే ఇప్పుడు వేయించిన బెండకాయ పచ్చడి మాత్రం చూపిస్తున్నా. నేను చెప్పిన ప్లాన్ కూడా చేసి చూడండి, ఎక్సలెంట్గా ఉంటుంది. మొదట బెండకాయల్ని కొంచెం నూనె వేసి వేయించుకోండి. ఒక 6 బెండకాయలు ఉన్నాయి, 7 ఇవి అంతే. ఈ సైజు కొంచెం పెద్ద సైజు ముక్కలు చేసి కొంచెం వేగనివ్వాలి. కాస్త నూనె పడుతుంది. నూనె వేయటం, నూనెలో ఒక చిటికెడు పసుపు వేసి బెండకాయ వేసి వేయించేద్దాం. ఒక చిన్న స్పూను పెరుగు కనుక యాడ్ చేస్తేనండి, అంటే దీంట్లో వేస్తే బెండకాయ ముక్కల మీద జిగురు తొందరగా తగ్గిపోతుంది. లేదా మీకు ఎవరికైనా ఇంట్లో మైక్రోవేవ్ ఉంటే దీన్ని 10 నిమిషాలు, ఒక 10 నిమిషాలని అలాగా చెప్తున్నా, అట్లా కాదు, ఒక 1 మినిట్ లేదా 1.5 మినిట్ మనం ముక్కలు తరిగాక మైక్రో కనుక చేసామంటే జిగురు అస్సలు ఉండదు, పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి బెండకాయ ముక్కలు వేసేయండి. కాస్త అప్పుడప్పుడు కదుపుతూ బెండకాయ ముక్కలు వేగిపోనివ్వండి. ఇది ఎలా అంటే డ్రైగా అయిపోవాలని ఏం లేదు, సుమారుగా కాస్త మొత్తం మీద ముక్క ఉడికితే చాలు. బెండకాయలు చక్కగా వేగిపోయినండి, బ్రహ్మాండంగా వాసన కూడా వస్తున్నాయి గుమగుమలాడుతూ. వీటిని తీసి పక్కన పెట్టుకుందాము. వేగిన బెండకాయ ముక్కల్ని తీసేద్దాము. ఒక చుక్క నూనె మిగిలితే ఉంచేయండి, ఏం కాదు, పోపేసుకోవచ్చు అందులో. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకొంచెం నూనె, కొద్దిగా, ఎక్కువ అక్కర్లేదు, జస్ట్ తాలింపు వరకు. మీకు శనగపప్పు, మినపప్పు అలాంటి చాయిస్ ఉంటే వేసుకోండి. శనగపప్పు అసలు పచ్చడిలో నా చాయిసే కాదు, శనగపప్పు తగిలితేనే నాకు నచ్చదు, అందుకే నేను ఎక్కువ వాడను. కావాలనుకుంటే హ్యాపీగా వేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను జస్ట్ కొంచెం ఆవాలు వేస్తాను, ఒక చిన్న స్పూను ఆవాలు. చిటపట్లాడాక ఒక చిన్న స్పూను మినపప్పు, జీలకర్ర ఇప్పుడు వేయండి, తర్వాత వేస్తా. ఈ దోరగా వేగిన మినపప్పులు ఒక 8-10 కనీసం పచ్చిమిరపకాయలు, 6-7 బెండకాయలకి 10 కనీసం పచ్చిమిరపకాయలు పడతాయండి. ఒకవేళ మీరు ఇంకా కొంచెం కారంగా తినేటట్టయితే ఇంకొక ఆయన కూడా విసిరేయచ్చు, కారం తింటాము మనము అని అనుకుంటే కనుక. ఒక రెమ్మ కరివేపాకు వేస్తాను, వాసన బాగుంటుంది. ఒకే ఒక టమాటా, టమాటా మగ్గనివ్వండి. ఇందులో ఒక చిటికెడు పసుపు వేయచ్చు. తర్వాత ఏమో మనం ఇందాక పచ్చళ్ళలోకి మొదట ఎప్పుడు కొంచెం చింతపండు నానబెట్టుకుంటాం కదా, కొద్దిగా కడిగి పెట్టిన చింతపండు కూడా అందులో వేసేద్దాము. తర్వాత వేసుకోవచ్చు, ఇందులో అయినా వేయచ్చు. దీన్ని కొంచెం మగ్గనివ్వటం, మనం పచ్చడి రుబ్బేసుకోవటమే. ఒక 2 మినిట్స్ టమాటాలు మెత్తబడేదాకా ఉంచుదాం. మనం తాలింపులో వేసిన టమాటాలు కూడా మగ్గి మెత్తబడిపోయినాయండి. పోపుని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పచ్చడికి ఏం చేయాలో చూద్దాం. దీనికి ఏం చేస్తామంటే మొదట ఒక చిన్న అంత ఉల్లిపాయని దంచేద్దాం. పచ్చడిలోకి ఉల్లిపాయ చాలా బాగుంటుందండి. ఈ బెండకాయ పచ్చడిలోకి పచ్చి ఉల్లిపాయ చాయిస్ లేదు మాకు, మేము తినాం అంటే మానేయండి. వేయదలుచుకుంటే వేసుకోండి. ఉల్లిపాయ ఇష్టమే అనుకుంటే తాలింపులో వేసేయండి. వేగిన వాసన ఎక్సలెంట్గా ఉంటుంది, భలే బాగుంటుంది. ఈవెన్ ఇది కూడా బాగుంటుంది, చూడండి మీకు ఇష్టమైతే. ఒక 2-3 ఒక చిన్న ఇంత ఉల్లిపాయ చాలు. నేను పెద్ద ఉల్లిపాయను తీసుకున్నాను కాబట్టి ముక్కలు తరిగాను.
ఒకసారి దంచేద్దాం. ఇదేమి మనకి మెత్తగా పేస్ట్ అయిపోక్కర్లేదండి, ముక్క చెక్కగా ఉంటేనే బాగుంటుంది. కొద్దిగా పచ్చి జీలకర్ర వేసేయండి, తర్వాత ఉప్పు వేయండి. మనం బెండకాయల్లో ఉప్పు చల్లలేదు, తిరగమాతలో ఉప్పు వేయలేదు కాబట్టి ఇప్పుడు వేసుకోవచ్చు. ఒక దెబ్బ కొట్టేసి ఈ లోపల ఇదేమవుతుందంటే ఈ ఉల్లిపాయ కూడా ఇంకొంచెం మెదిగిపోతుంది అనమాట. జీలకర్ర పచ్చివాసన వస్తూ బాగుంటుంది. ఇప్పుడు ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా పోపుని, కొంచెం చల్లారనిచ్చి వేసుకోండి. వేడి వేడి పోపుని రోళ్లల్లో వేయకూడదు. మిక్సీలో అయినా సరే కాలుతుంది, ఒకటి ఇలా పైకి కొట్టేస్తుంది, రెండు ఇబ్బందులే. కొంచెం చల్లారనిస్తే బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉండండి, అది చాలా వేడిగా ఉంది. ఈ తాలింపు వేయించి పక్కన పెట్టాం కదా, ముందు దీన్ని దంచేద్దాం. నేను ముందే చెప్పా కదా బెండకాయ పచ్చడి కొంచెం జిగురు జిగురుగా ఉంటుందని. మనం పచ్చి ఉల్లిపాయ, ఈ టమాటా, పచ్చిమిరపకాయ వేసేసరికి అందులో కొంచెం తడిసిన చింతపండు, కొంచెం లూజ్గానే వస్తుంది ఇది. పోపు కూడా మనం నామకే వాస్తేనే వేసాం కదా. ఈ బాగా నలగని పచ్చడి, దీని రుచి అమోఘంగా ఉంటుందండి. అంతా నలిపోకూడదు. ఒకసారి ఇది చూస్తే ఇదే బాగుంది అనిపిస్తుంది. ఈ పర్టికులర్ బెండకాయ పచ్చడి రొట్టెల్లోకి కూడా, చపాతీల్లోకి బాగుంటుంది. జొన్న రొట్టెలోకి అయితే ఎంత బాగుంటుందో, భలే రుచిగా ఉంటుంది. కొత్తిమీర కొద్దిగా వేసాను ఇందులో. మీకు చిన్నుల్లిపాయలు, వెల్లుల్లిపాయ వేసుకునే అలవాటు ఉంటే వేసుకోవచ్చు, బాగుంటుంది. లేకపోయినా పర్వాలేదు. చక్క గ్రీన్గా అందంగా కూడా ఉంది చూడ్డానికి. కొంచెం జిగురు మాత్రం డెఫినెట్గా ఉంటుందండి. ఈ బెండకాయ జిగురు నచ్చే వాళ్ళకి ఇది చాలా నచ్చుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే పెద్దగా అన్నం తినని పిల్లలకి ఇలాంటి రోటి పచ్చళ్ళు కనుక రుచి చూపించామంటే హ్యాపీగా అన్నం తినేస్తారు. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.